ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మమ్మల్ని నమ్మండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మేడం, వాళ్ళెవరో మాకు తెలియదు మేడం. మమ్మల్ని నమ్మండి మేడం. స్టాప్ ప్లీజ్. కానిస్టేబుల్, లాక్ ఓపెన్ చేయి. ఓకే మేడం. పదమ్మే. ఆగండి, లోపలే ఉండండి. చెప్పండి మేడం మేడం నిజం చెప్పండి. మేడం, తెలియదు మేడం. మేమేం తప్పు చేయలేదు మేడం. అవును మేడం, నిజంగా మాకేం తెలియదు మేడం. ప్లీజ్ మేడం, మమ్మల్ని ఈ ఏడుపులకి మీరు పెట్టే దండాలకి ఇక్కడెవరు కరిగిపోరు గాని నిజం చెప్పండి. ఎందుకు ఆ డమ్మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ని ఆ ఆనంద భైరవి ఇంటికి పంపించావు? ఎందుకు ఇల్లంతా సోదా చేయించావు? అదంతా నాకేం తెలియదు మేడం. వాళ్ళని పంపించింది నేను కాదు. నువ్వా? పంపించింది మా ఎమ్మె కానప్పుడు నేనట్ట అయితానండి. మా ఎమ్మె కూడా ఉన్నందుకు నన్ను కూడా తెచ్చి ఈడ పారేసి ఉండారు. కానీ మనకంత సీన్ లేదు మేడం గారు. మీరు ఏదైనా అడగాలంటే ఈ అమ్మని అడగండి. అమ్మా, నీకు తెలియకుండా నేను ఎప్పుడైనా ఏదైనా చేశానా? ఏందో మీ మీరు ఇద్దరు మంచి తోడు దొంగల్లా ఉన్నారు. చూస్తుంటే మమ్మల్నే బురిడి కొట్టించేగల టైమింగ్ నటన కనిపిస్తుంది మీ దగ్గర. వీళ్ళ నుంచి నిజం రాబట్టాలంటే అమ్మ బుజ్జి అంటే సరిపోదు. వీళ్ళకి మన స్టైల్లో చెప్తేనే గాని దారికి రారు. మొదలెట్టండి. కానిస్టేబుల్స్, ఆగండి. ఇవాళ మీ నోట్లోంచి నిజాలు బయటకొస్తేనే గాని మీ ప్రాణాలు మీ దగ్గర మిగలవు. నిజం చెప్పండి. మాకే తెలీదు మేడం. మమ్మల్ని వదిలేయండి మేడం, మేము వెళ్ళిపోతాం. కానిస్టేబుల్స్, వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు గాని వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్దాం. వెళ్ళండి. నుంచోండి. ఇంకో రౌండ్ మొదలు పెట్టండి. చెప్పు, చెప్పండి, చెప్పు. చెప్తారా చంపేయమంటారా? చెప్పు. ఎంత కొట్టినా చెప్పట్లేదంటే ప్రాణం మీద ఆశ లేదు మీకు. మీరెంత కొట్టినా ఏం లాభం లేదు మేడం. మాకు తెలిసిందో చెప్తున్నాం. ఆ వచ్చిన వాళ్ళెవరో నిజంగా మాకు తెలియదు. అవును మేడం, వాళ్ళు ఫేక్ అని మాకు కూడా తర్వాత తెలిసింది మేడం. వాళ్ళు కావాలని అలా మా పేర్లు పాడుకొని ఇలా మమ్మల్ని ఈ కేసులో ఇరికించారు. ఏయ్, ఏంటే మిమ్మల్ని ఇరికించే అవసరం వాళ్ళకేంటి? మీరేమైనా ఫేమస్ సెలబ్రిటీస్ అనుకుంటున్నారా? ఎమ్మెల్యే పదవిలో ఉన్నారా? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని మనుషులు. అంటే మిమ్మల్ని ఇంత సెటప్ తో సెట్ చేసి ఖర్చు పెట్టి ఇరికించేస్తారా? ఎవరికే చెవుల్లో పూలు పడుతున్నారు? కానిస్టేబుల్స్, వీళ్ళకి ఫ్రెష్ గా ఇంకో రౌండ్ స్టార్ట్ చేయండి. అలాగే మేడం. వద్దు మేడం.
ఆనంద భైరవి గారు, చెప్పండి ఇన్స్పెక్టర్, ఎంతవరకు వచ్చింది వాళ్ళకి మీరిచ్చిన కోటింగ్? మీరు చెప్పిన మోతాదు కొంచెం మించే ఇచ్చా మేడం. ఇద్దరి మీద 4 లాటలు విరిగాయి. ఓ పర్లేదే, మంచి హార్డ్ వర్కింగే చేసినట్టున్నారు. మీరు చెప్పిన తర్వాత కూడా ఆ మాత్రం చేయకపోతే ఎలా మేడం? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి. అలాగే మేడం, షూర్. కానిస్టేబుల్స్, వాళ్ళని బయటకు తీసుకురండి. చూడండి, ఇంకోసారి పిచ్చి వేషాలు వేస్తే ఇలా కోటింగ్లుండవు, ఓన్లీ షూటింగ్లే. అమ్మా మేడం గారు, ఈ కోటింగ్లే జీవితానికి అబ్బా సరిపడానే ఇచ్చుంటారు. ఇంకా షూటింగ్లు గట్రా ఎందుకులేండి. సరే వెళ్ళిరండి. ఆ, మళ్ళా రావాలా? ఎందుకు రావాలి మేడం? సచ్చేదానికా? మేము మేము పోతాం గాని మళ్ళా ఇడికి రాము. పదమ్మే. అమ్మా 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 ఓ నాయనా, దేవుడు, ఈ ఎముకలని ఏరేసారా బాబాయ్? నరాలని చెక్కడిపోయి ఉండే. అయ్య బాబాయ్, నొప్పి. అమ్మా అమ్మా, నీతో పాటు నాకు కూడా తగిలే దెబ్బలు. మరెందుకు మీట సిగ్గుపడుతూ ఉండు? అమ్మా అరు, పర్వాలేదులే. ఏంటి ఈ పొజిషన్ లో కూడా వెటకారాలాడుతున్నావా? వేటకారం కాదే, వాళ్ళంతా గుడ్డు కారం రాసుకున్నంత మంటెక్కిపోతా ఉండదు. అమ్మా నువ్వు నువ్వు చేసిన పనికి నిన్ను కన్నాను కాబట్టి ఈ దెబ్బలు భరిస్తా ఉండా. నా మాట కాస్త వినమ్మి. చూడమ్మి, ఒంటి నిండా ఎట్ట ఉన్నాయో దెబ్బలు. గట్టిగా కొట్టేసి ఉంటారు. ఆడోళ్ళు తినే దెబ్బలు అమ్మేవి. సంతోషంగా బతికే జీవితాన్ని వదిలేసుకుని ఇదిగో హిట్ట అబ్బా కష్టాలు కొని తెచ్చుకోవడం అవసరమా? ఇదంతా మనకొద్దమ్మి.